అన్నట్టు మన లవ్ స్టోరీ హిట్ తస్సాదియా లెట్స్ డు ద మమ్మా మియా తస్సాదియా లెట్స్ డు ద మమ్మా మియా తస్సాదియా లెట్స్ డు ద మమ్మా మియా తస్సాదియా లెట్స్ డు ద మమ్మా మియా. సూపర్. వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. ఓకే, ఏంటి విశేషాలు? హాయ్ ప్రదీప్. హాయ్, ఐఎమ్ లక్ష్మి. లక్ష్మా. నేను నేపాల్ నుంచి మీకోసం ఒక డౌట్ ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఎవరన్నా నేపాల్ నుంచి గిఫ్ట్ తీసుకొస్తారు, డౌట్ తీసుకొచ్చింది. అంటే నేనే మీకు ఒక గిఫ్ట్ అనుకున్నాను. నేను వెరీ గుడ్ నాన్న. ఏం చదువుతూ ఉంటారు మీరు? సెకండ్ ఇయర్ ఇంటర్. నేపాల్లోనా? లేదు, ఇక్కడ. ఇక్కడ. ఓకే. నేను ఈరోజు అడగాలి అనుకున్న డౌట్ ఏంటి అంటే, మామూలుగా తెలియగల వాడిని ఏమంటారు? తెలియని వాళ్ళు అంటారు. ఇంగ్లీష్ లో ఇంటెలిజెంట్ అంటారు. ఇంటర్ లేడీ అని ఎందుకు అన్నారు? అమ్మాయిలు కాదా? అమ్మాయిలు ఆల్రెడీ ఇంటెలిజెంట్ కాబట్టి ఇంకా వాళ్ళని ఇంటెలిజెంట్ అనరా? చూసారు జోకులేసి ఎలా ఒప్పుకుంటారు? హాయ్ ప్రదీప్ అన్న. హాయ్. నాకు ఒక డౌట్ ఉంది. పేరేంటి అలా ఉంది? నా పేరు రాకేష్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. ఫస్ట్ టైమా? సెకండ్ టైం. వెరీ గుడ్ నాన్న. అయిపోద్ది ఇంకో 2-3 సార్లు. 8థేగా అన్న. నాకు ఒక డౌట్ వచ్చింది అనుకున్నా అన్న. లిఫ్ట్ ఏమో కింది నుంచి మీదకి వెళ్తుంది, అంతరిక్షానికి ఎందుకు లిఫ్ట్ లేదు? ఉంటే ఎంత బాగుండు. ఉందిరా, అది ఎక్కితే వెళ్తారు, తిరిగి రావడం డౌట్. అది అంతే అన్నా. మొన్న ఎగ్జామ్ రాస్తే ఒక డౌట్ వచ్చింది అన్న. మరి పేరు మాత్రం చెప్పట్లేదు. ఉమేష్. ఎగ్జామ్ లా మన ఆన్సర్స్ ఇస్తారా, క్వశ్చన్స్ ఇచ్చి ఆన్సర్ రాయమంటారా అన్న? ఈ మధ్యన ఇస్తున్నారా? ఓకే. ఎప్పటి నుంచో ఇస్తారా అన్న? ఇస్తున్నారు, అది అర్థం కాకే కదరా. మళ్ళీ ఆన్సర్స్ ఇచ్చి క్వశ్చన్స్ ఎందుకు రాయమన్నారా? అమ్మో, మళ్ళీ మన క్వశ్చన్ గుర్తు రాకపోతే ఆన్సర్ రాస్తామా అన్న? క్వశ్చన్ కూడా చిట్లు పెట్టుకెళ్తావు కదరు. అంతే. మొన్న నేను లేచి తినేటప్పుడు డౌట్ వచ్చింది అన్న. షూస్ కి కూడా లేసి ఉంటాయి, మన తినేవి కూడా లేసి. షూస్ లేసి తింటే ఏమైతుంది అన్న? నెక్స్ట్ డే మార్నింగ్ ఒక ½ అవర్ ప్రాబ్లమ్ గా ఉంటది అంతే. ఆయన నా పేరు సాయన. ఆయన ఇక్కడ చూసినా బుద్ధుడు కూర్చొని ఉంటాడు, కానీ ట్యాంక్ బండ్ మీద మాత్రం నిల్చొని ఎందుకుంటాడు అన్న? ట్రాఫిక్ కనపడదని. హాయ్ ప్రదీప్ అన్న. హాయ్. నా పేరు జోష్న. హాయ్ జోష్న. నేను సినిమా హాల్కి వెళ్ళినప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. సినిమా హాల్లో రోజు సినిమాలు వేస్తారు కదా, అయితే సీరియల్ ఎందుకు వేయరు? వేస్తే ఏమవుతుంది? ఏమో, అంకుల్ అందరూ హ్యాపీగా బయట తిరుగుతూ ఉంటారు, ఇక కూరగాయలు అవన్నీ థియేటర్లో తరుక్కుంటూ ఉంటారు. నువ్వు సీరియల్ బాగా చూస్తావు అనుకుంటా. యు సింగింగ్ రే. ఈజ్ రాధిక. హాయ్ రాధిక. ఎగ్జామ్ కి వెళ్ళినప్పుడు ఒక డౌట్ వచ్చింది. ఎగ్జామ్ కి వెళ్ళినప్పుడు హాల్ టికెట్ ఎందుకు ఇస్తారు? హౌస్ టికెట్, వెహికల్స్ టికెట్ ఎందుకు ఇయ్యారు? మిగతా ఏమైనా ఇస్తే మన సినిమా థియేటర్ లో కూర్చుంటాం అని చెప్పి మీకు ఇచ్చారు హాల్ టికెట్లు. ఏం చదువుతావు? 9th కి హాల్ టికెట్ ఇచ్చారు నీకు? ఇచ్చారు. 10th కదా ఇస్తారు? 9th కూడా ఇచ్చారు. ఓసారి ఇచ్చాక తెలిసిపోద్ది హాల్ టికెట్. ఎగ్జామ్ కి వెళ్ళినప్పుడు అది తప్ప ఇంకేం ఉండదు మన దగ్గర. హాయ్ అన్న, నా పేరు పృథ్వీ. పృథ్వీ, ఏం చదువుతున్నావు? GIOE కాలేజ్ లో 3rd ఇయర్. ఏంటది 3rd ఇయర్? 10th 9th? BME అంటే ఏంటది? బయోమెడికల్ ఇంజనీరింగ్. అదే పోలీస్ అవుతారు చూడు. పేషెంట్స్ బాగా ట్రీట్మెంట్ చేయాలి రోయ్ నువ్వు. నాకు డౌట్ వచ్చిందన్న. మొన్న రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తున్నా, అడైతే కుక్క కనపడ్డది. అది ఒక కాలేజీ చుట్టూ పోసింది. ఎందుకు అంటే ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం రా, ఒక కార్ వెళ్తుంది, అది ఆగితే మనం కూడా ఆగుతాం కదా, సో మనకు ఆగాలని తెలుస్తుంది. ఇప్పుడు అది చేసింది అనుకో, నువ్వు కూడా అది చేసి తెలిసిద్ది. 2 కాలు ఎత్తితే ఏమైతుంది? కరెంట్ పోల్ అయితే కరెంట్ షాక్ కొట్టిద్ది. మరి సపరేట్ ప్లేసెస్ లోనే పోస్తుంది, అన్నిటికాడ ఎందుకు పోయేది? ఏం లేదు, ఒకసారి క్షుణ్ణంగా అబ్జర్వ్ చేద్దాన్ని. ఒకసారి అది జరుగుతున్నప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయాలన్న, బాగా చేద్దాం. హాయ్ ప్రదీప్ అన్న. హాయ్. మై నేమ్ ఇస్ నాగత్రివేణి. నాకు ఒక డౌట్, చెప్పులు కాళ్ళకి ఎందుకు వేసారు, చేతికి ఎందుకు వేసుకోరు? అప్పుడు ఏంటంటే ప్యాంట్ మొహానికి వేసుకోవాలి. ఎవరిదైనా మాట్లాడాలంటే ఇలా జిప్పు తీసి హౌ ఆర్ యు. నేను మార్నింగ్ బస్ లో వస్తుండగా మీ గురించి ఆలోచిస్తుంటే స్పీడ్ బ్రేకర్ వచ్చి మీ
మీతో కలిసి డాన్స్ వేస్తే చూడడానికి ఎలా ఉంటుందన్న డౌట్ వచ్చింది నాకు. వద్దమ్మా అలాంటి డౌట్లు మంచివి కావాలి. ఎందుకు? డాక్టర్ ఆడియన్స్ హెల్త్ ఇష్యూస్ గా నేను డాన్స్ చేయొద్దన్నారు. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ దివ్య. హాయ్ దివ్య. నేను మొన్న మ్యారేజ్ కి వెళ్తే నాకు ఒక డౌట్ వచ్చింది. తాళి అమ్మాయికి ఎందుకు కడతారు, అబ్బాయి ఎందుకు కట్టరు? అంటే ఇప్పుడు తాళి అమ్మాయికి ఎందుకు కడతారంటే ఆ అమ్మాయి ఓనర్ కాబట్టి అబ్బాయికి. నువ్వు నాకు వుడ్ బి వైఫ్ వే. హాయ్ ప్రదీప్, హాయ్. మై నేమ్ ఇస్ తేజశ్రీ. మొన్న పెళ్లి కట్టెలు వచ్చినప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, ప్రదీప్ కి ఎప్పుడు పెళ్లి అవుతుందా అని. నైస్ హెయిర్ స్టైల్, బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ సంక్రాంతి. చిన్నపిల్లలు కథలు చెప్పమంటే ఎప్పుడు చందమామ కథలు చెప్తారు, కానీ సూర్యుడి కథలు ఎందుకు చెప్పరు లేవా? వేడిగుంటాయని చందమామ కథలు చల్లగా ఉంటాయని చెప్తారనమాట. ఎలాంటప్పుడు ఇలాంటి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనిపిస్తుంది మీకు? మై నేమ్ ఇస్ శ్రీలత. నేను 10th ఎగ్జామ్ పాస్ అవుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కూడా. నాకైతే 10 కి 10 వచ్చేసాయి. ఎందుకు? నాకు కూడా అంతే. 10/10 క్యాన్సిల్ 1. నా పేరు నరేష్ అన్న. మొన్న క్రికెట్ ఆడేటప్పుడు నేను గాడు పెట్టుకోకుండా క్రికెట్ ఆడానన్న, బాల్ వచ్చి తగరని చోట్ల తగిలింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనిపిస్తుంది అన్న. ఫ్యూచర్ లో కూడా ఏం జరుగుతుందో అసలు ఎక్స్పెక్ట్ చేయలేవు. నా పేరు ఆదిత్య అన్న. ఎగ్జామ్ రాశానన్న, ఇంటర్ ఎగ్జామ్ రాశాను. అంతవరకు ఇంకా మనకి సంబంధం లేదు. దాని తర్వాత ఆ ఎగ్జామ్ పాస్ అవుతానో లేదో కూడా తెలియదు, కానీ స్టేట్ లెవెల్లో ర్యాంక్ వచ్చిందన్న. అదే నా డౌట్. నువ్వు రాత్రి పడుకునే ముందు మజ్జిగ తాగాలి రోయ్. నా పేరు మోహన్ కృష్ణ. నేను మొన్న రోడ్డు మీద పోతుంటే ఒక అందమైన అమ్మాయి కనిపించింది అన్న. సెట్ ఉంది, సూపర్ ఉంది. ఆమెను చూసుకుంటా అట్లానే పోతుంటే పక్కన డ్రైనేజ్ లో పడ్డది. అది ఎక్స్పెక్ట్ చేయలే అన్న. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఎప్పుడు అట్లా చేయొద్దు, ఇంకా అమ్మాయిలేం పడవడద్దు. అలా కాదురా, ముందు గొయ్యి వెనక నుయ్యి. నా పేరు చాణక్య అన్న. నేను మొన్న బయటకు వెళ్తున్నప్పుడు కుక్కని రాయి తీసుకొని కొట్టినన్నా. అయ్యయ్యో. ఆ కుక్క వచ్చి నన్ను గరుస్తా అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. దాని ఎందుకు గెలికా? తర్వాత హాస్పిటల్ వెళ్ళిన తర్వాత బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు వేస్తారా అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కుక్కకా? నాకు నీకేసారా? ఓకే. నేను అన్న మొన్న పార్క్ వెళ్ళాను నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తీసుకొని. అదే పార్క్ కి నా గర్ల్ ఫ్రెండ్ ఇంకో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తీసుకొని వచ్చింది. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాట్ ఏ కాంబినేషన్ అసలు. ఓకే, వెంటనే వాళ్ళిద్దరు పరిచయం చేసి అయిపోద్ది. మై నేమ్ ఇస్ హారతి. నేను ఎక్స్ప్రెస్ రాజా షోకి వస్తానని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉండమ్మా ఒక్క నిమిషం. గుండంకులే సీరియస్ గా ఉన్నాడు. అరే నాన్న. హాయ్, ఐఎమ్ ప్రదీప్. యు ఆర్ ప్రదీప్. ఐఎమ్ హారతి. ఎక్స్ప్రెస్ రాజా షోకి వస్తానని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రదీప్ ని ఇంత దగ్గరగా చూస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హారతి గై కొనండి. దిస్ ఈస్ కిరణ్. ఎప్పుడైనా మనము టికెట్ లేకుండా ట్రైన్ లో వెళ్ళినప్పుడు టీసీ వాడు వచ్చేటప్పుడు మనము బాత్రూమ్ వెళ్ళి దాక్కున్నప్పుడు వాడు కూడా అలానే ఉంటే అప్పుడు అది ఎక్స్పెక్ట్ చేయనట్టు. ఎవరు? టీసీయా? టీసీ వాడు బాత్రూమ్ లో ఉన్నప్పుడు. బాత్రూమ్ నువ్వు అడగాలి. ఏ బాబు టికెట్ ఏది? నేను నెత్తికి సౌరం పెట్టుకొని మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ పెళ్ళిలో నా సౌరం ముసిపోతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరైనా లాగారా? నా పేరు మంజుల. మా మదర్ మీకు చాలా పెద్ద ఫ్యాన్. అసలు ఇక్కడ వస్తున్నా అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక్కసారి హాయ్ చెప్పారా? అమ్మ పేరు భారతమ్మ గారు. హాయ్. అది ఆవిడ కూడా చెప్తున్నారు హాయ్. నేను నా బర్త్డే రోజు నా బాయ్ ఫ్రెండ్ కేక్ కట్ చేపిస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తే రిబ్బన్ కట్ చేయించినప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలే అట్లా కట్ చేపిస్తాడని. భారతమ్మ గారు విన్నారా? నీకు ముందు పో ఇంటికి వెళ్ళినాక. పెళ్లికి వచ్చిన పంతులు పెళ్లి కొడుకు తాళి అయిపోయి పెళ్లి కూతురు మెడలో కట్టేసి అసలు ఎక్స్పెక్ట్ చేయం భయ. ఆనందాన్ని ఎవరు కోరుకోరు. మరి ఇంత మూల్యానికా? ఒక అమ్మాయి వచ్చి నాకు ఐ లవ్ యూ అని చెప్పిందనా. ఇంకా ఆ రోజు నుంచి ఆనందం పోయింది.
ఒక అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ చెప్పింది అన్న, కానీ నా మనసులో వేరే ఉన్న చోటు కాలేదని చెప్పిన అన్న. కానీ ఆ అమ్మాయి మా హాస్టల్లో నేను నలుగురితో అడ్జస్ట్మెంట్ చేసుకున్నా, నీ మనసులో ఇద్దరితో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలా అన్న అన్న. ఎరా పెరకాస్ రాజు మనకు ఒకటి లేక టికారా లేక ఇలా ఉన్నాం, ఏంటి ఇద్దరిద్దరు అంటున్నాడు. సూపర్, థ్యాంక్ యూ. నా పేరు స్వాతి. హాయ్ స్వాతి. నేను ఒక రోజు ఆఫీస్ కి వెళ్తుంటే వర్షం స్టార్ట్ అయింది. ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఆఫీస్కి వెళ్తున్నావా? ఆఫీస్కి వెళ్తుంటే సడన్ గా వర్షం పడ్డది, అన్ఎక్స్పెక్టెడ్ గా. అయితే ఆ వర్షానికి నా మేకప్ మొత్తం పోయింది, మొత్తం పోయింది. ఎవ్వరు గుర్తుపట్టలే, అన్ఎక్స్పెక్టెడ్ గా పోయింది. అసలు సేమ్ ఆధార్ కార్డులో ఉన్నట్టు వచ్చేసాం. నా పేరు ఉమేష్. సెకండ్ ఇస్తా అని చెప్పి హగ్ ఇచ్చినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా ఫీల్ అవుతాం. అన్ఎక్స్పెక్టెడ్ గా ఫీల్ అవుతావు. అమ్మో ఎందుకు అలాంటివన్నీ ఫీలింగ్స్ మనకి చెప్పు. హగ్ నువ్వు ఇటు వచ్చినప్పుడు ఇది తీసుకుంది కానీ. నేను తమన్నా ఫ్యాన్ భయ. అవునా? తమన్నా డేట్ పిలిచినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ అనుకుంటాను. సరే, తమన్నా చేసిన 4 సినిమా పేర్లు లేపు. బాహుబలి 1, బాహుబలి 2. బాహుబలి 2లో తమన్నా ఉందా? ఉంటాయి కదా భయ. నువ్వు గ్యారంటీ తమన్నా ఫ్యానేరా. తమన్నా పాట ఒకటి పాడానా? పచ్చబొట్టేసిన పిల్లగాడాలి. అనవసరంగా చెప్పాను రా అనుకుంటున్నాడు. కుక్కని కొట్టినప్పుడు మా ఫ్రెండ్ని కొడతాది అనుకుంటే వచ్చి నన్ను కరుస్తుంది. అప్పుడు అన్నిటికీ ఎక్స్పెక్ట్ చేయలేను. అది స్పేస్ లేకపోతే క్రియేట్ చేసుకుంటది. ఎవరి పిక్ కన్వీనియంట్ ఉంటే వాళ్ళు పట్టుకుంటుంది అనమాట. హాయ్ ప్రదీప్ అన్నయ్య. హాయ్, మై నేమ్ ఇస్ నీరజ దేవి. నేను నీ కోసం ఒక డాన్స్ చేయబోతున్నా. రండి కమాన్. సూపర్. ఓకే, క్లాప్స్ కొట్టండి కమాన్ నీరజాదేవికి. అనుకోకుండా నేను వైన్ షాప్ కి వెళ్ళినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా మా సార్ వచ్చినప్పుడు, సార్ మీకే గిఫ్ట్ కొట్టినాను సార్. నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఒక డౌట్ వచ్చింది. నేను చాలా ఇంట్రెస్ట్ కాలేజ్కి వెళ్తే ఆ రోజు సండే అయినప్పుడు నేను ఏ వారమో గుర్తు లేకుండా కూడా చదివేస్తున్నానేమో అని ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నా. అలా అనిపించిందా నీకు? ఎల్లకెళ్ళకి వెళ్ళావు కదా అందుకని. మా నాన్న సిట్టింగ్ చేసేటప్పుడు నాకు కూడా ఒక పెగ్ మంది కల్పిస్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కూర్చో. లేడీకి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పడానికి పోతే ఆ పోరి వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్తే మస్తు ఉంటది అన్న. బా, దాని తర్వాత మొత్తం నాశనమే. నేను మీ నీలేక కాజల్ ఫ్యాన్ అన్న ఫుల్. థ్యాంక్స్ రా బామ్మర్ది, థ్యాంక్ యూ. అన్న మా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే కన్నా నేను గిఫ్ట్ తీసుకెళ్ళానా, ఆ గిఫ్ట్ అమ్మ నచ్చలే, నాకు బ్రేకప్ చెప్పిందన్న. అసలు ఎక్స్పెక్ట్ చేయలేనా. ఏమి ఇచ్చావు? వాచ్. అది ఇచ్చే ఫేస్ ఏంటి రా నీది అసలు? నిజం చెప్పు, ఇచ్చావా? అరే నిజంగా ఇచ్చినా. అంటే నీ టైం బాగాలేదురా అది. నా లవర్ నాకు వచ్చి బ్రేకప్ చెప్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్న. ఇట్స్ ఓకే, బాధపడద్దు. అదృష్టవంతురాలు ఆవిడ. ఒక రోజు నాకు ఎక్స్ప్రెస్ రాజా నుంచి ఫోన్ వచ్చి ప్రదీప్ గారిని తీసేస్తున్నా, నిన్నే యాంకర్ని పెడుతున్నాం అని చెప్పేసరికి నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోయా. చేసినోడు పట్టుకుందా అసలు. ఓకే, ఇప్పుడు మనం గేమ్ ఆడతాం. 13.5 మంది కావాలి. ఇప్పుడు టాస్క్ ఏంటంటే పైనుంచి చైన్స్ వస్తాయి, వాటితో జుట్టుని ఇలా పట్టుకుని పైకి తీసుకెళ్తారు. మరి నీ కొద్ది కదరా, వాడేం చేయాలి? ఓకే, లెట్స్ ప్లే. ఓకే, 4 కాళ్ళకి బొచ్చులు కట్టారు కాబట్టి ఇప్పుడు ఇద్దరు చెప్పున ఆడతారు. ఇద్దరు కలిసి కట్టుగా ఆడతారు. ఒక కాలు గాలిలోకి ఎత్తుతారు, బొచ్చులో బాల్ వేసుకుని జాగ్రత్తగా వెళ్తారు అనమాట. మళ్ళీ పక్కపక్క వెళ్ళిపోతారేమో అని చెప్పి ఇద్దరు కలిపి ఒక ప్యాంట్ ఇచ్చాం. ఆ ప్యాంట్లో ఉన్నారు, అక్కడే ఉంటారు కదా. ఓ చేత్తో ప్యాంట్ పట్టుకుంటారు, ఓ చేతిలో ఎత్తుతారు. ఓకే, 3, 2, 1 గో.
వీళ్ళ డాడీని పడేసి ఒక్క ముడి వేసా, వీళ్ళ మమ్మీని ఇంప్రెస్ చేసి రెండో ముడి వేసా, నువ్వు అంటే మూడో ముడి వేసేస్తాను, పూకొట్టే ఉద్యోగం చేసేస్తాను. హలో గుర్రు ప్రేమ కోసమే నా గుండెల్లో కట్ట ప్రేమ కోసమే. నెక్స్ట్ పడిపోయాడేమో నీ సోపుకి మా డాడీ, ఓకే అందేమో నీ హైపుకి మా మమ్మీ. అసలైన దాన్ని నేనున్నాను, వాళ్ళంత ఈజీగా నే పడిపోను. గురు ప్రేమ కోసమే చేయలేము నన్ను మోసమే. నాకన్నా మంచోడు భూమి దేవుడే, మంచోణ్ణి అంటాడు ముంచేవాడే, నాకన్నా మనగాడు ప్రేమలో లేడే, నిన్నెవడో ములగా చెట్టెక్కించాడే. నీకోసం పడి చచ్చే గుండెను చూడే, మెల్లగా నార్మల్ స్పీడే, నీకోసం పెరిగిందే ఒంట్లో వేడే. నీకు హెయిర్ అడ్డం వస్తుందిరా. ఇంట్లోనే నా లవ్ టానిక్ నీకే పంపిస్తా, న్యూ టైటానిక్ నేనే నడిపే. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. నా గుండెల్లో కట్ట ప్రేమ దేశమే. Yes, well played. Boys, well played. Thank you. Okay, girls. ఎవరు ఆడుతున్నారు? ఆ లాస్ట్ ఇద్దరు, ఈ లాస్ట్ ఇద్దరు. 3, 2, 1, go. రబ్బునే పన్నాది తోటి అన్నాది నిన్నే చూసాక నా దిల్లే, రేపను చుట్టేసి రిబ్బను కట్టేసి చెయ్యి మనసు పాడే, గ్రూపులు కట్టేసి మీటింగ్ పెట్టేసి లోకం మనాలిలే. రామ లవ్స్ సీత, సీత లవ్స్ రామ, రామ లవ్స్ సీత, సీత లవ్స్ రామ. ఇలా ఎత్తాలి, ఇలా పెడితే పడిపోదు. కులికే గులాబీ పలికే హరి బిచోడి బలేగా కుదిరిందే, మనలో ప్యారంత ఊరు వాడంత కోడై కూసిందిలే. సీతా లవ్స్ రామ, రామ లవ్స్ సీత, సీత లవ్స్ రామ, హే రామ లవ్స్ సీత. నువ్వు నేను జంటై కలిసి చేసే లంచ్ డిన్నర్ చూసి నైబర్ హుడ్ ఫుడ్ వదిలేసి ఏమందో తెలుసా, నువ్వు నేను టికెట్ తీసి చూసే సినిమా ఆదా తీసి దునియా మొత్తం ఫీల్ అయి కలిసి ఏమందో తెలుసా. బ్రేకింగ్ న్యూస్ లేక న్యూస్ మన వెనక హాట్ టాపిక్ లేక ఈ స్టేట్ ఊసు 10, 9, 8. సీత, సీత లవ్స్ రామ. ఓకే, వెల్ ట్రైడ్, సూపర్. బొచ్చులో కాకుండా బయట ఎన్నేస్తామని గేమ్ ఆడారు వీళ్ళు, అందుకే బయట ఎక్కువ ఉన్నాయి బొచ్చులో కంటే. వెల్ ప్లేడ్ గర్ల్స్, గుడ్ జాబ్. అండ్ ఇప్పుడు మీలో ఎనీ స్పెషల్ టాలెంట్? నేను ఇమిటేషన్ చేస్తా. ఇమిటేషన్. రండి. एक बार डब्बे से स्टेप मार. ఇప్పుడు నేను శైలజ మూవీలో డైలాగ్ ఉంది కదా లాస్ట్ 1 minute, ఆ సినిమాలో హీరో ఎవరు? రామ్ కదా. రామ్ బదులు వేరే వాళ్ళు ఉంటే ఎట్లుంటారు నీకు తెలుసా? లేదురా, చూపిరా, చెప్పు. అది చూపినికే వచ్చిన. వావ్, నేను నమ్మలేకపోతున్నాను. రెడీయా? క్లాప్స్. థ్యాంక్ యూ. స్టార్ట్ చేయాలన్నా? ముందు ఒరిజినల్ డైలాగ్ చెప్పు.
అసలు ఎలా కనిపిస్తున్నాను శైలు నీకు? నిన్ను చూడగానే కనెక్ట్ అయ్యి నువ్వు నా కోసం పుట్టాను గట్టిగా అనిపించి ఉన్న పనులని మానుకొని నేను ఇంప్రెస్ చేయగా పనిగా పెట్టుకొని నీకు నచ్చి నేను నమ్మించి నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు కలిగేదాకా వెయిట్ చేసి తీరా ప్రపోజ్ చేస్తే సారీ హరి ఐ లవ్ యూ బట్ ఐ మీన్ నాట్ ఇన్ లవ్ ఇట్ అని నీకు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి అర్థం కాదు స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతే ఏం చేయాలో అర్థం కాక గడ్డం పెంచుకొని అటు ఇటు అయమయంగా తిరుగుతుంది. నా అదృష్టం కొద్ది నీకేదో సమస్య ఉందని తెలిస్తే వెంటనే బ్యాగ్ వేసుకొని మీ ఇంటికి వస్తే అక్కడ నిన్ను మీ నాన్న కలపటమే మన లవ్కి సొల్యూషన్ అని తెలిసి నీ పెళ్లికి సంబంధించి సంగీతాలు పెట్టి షాపింగ్ చేసి సంబంధం లేనితో ఫైట్ చేసి అసలు వచ్చి నీ పెళ్లి చేయటగా నేను పెళ్లి చేసుకోవడానిక అనే డౌట్ నాకే వచ్చి మన లవ్ మీద ఒకే ఒక నమ్మకంతో మొత్తానికి నిన్ను మీ నాన్న కలిపితే నువ్వు నాకు హ్యాండ్ ఇచ్చి నువ్వు ఎవరి హ్యాండో పట్టుకొని వెళ్ళిపోతే నేనేమీ జరగనట్టు ప్రేమ ఒక పువ్వు అది రాలిపోతే ఏం చేయలేం ప్రేమ ఒక తాగా మన లవర్ వెళ్ళిపోతే ఏం పీకలేమంటూ ఫేస్బుక్ లో వాట్సాప్ లో ఏదో మెస్లు పెట్టుకుని బతికేసాను అనుకున్నావు బంగారం. సూపర్. ఇప్పుడు ఈ డైలాగు ఇంకెవరి స్టైల్లో చెప్పబోతున్నావు? కృష్ణ గారి స్టైల్లో. అసలు ఎలా కనిపిస్తున్నాను శైలు నీకు? నిన్ను చూడగానే కనెక్ట్ అయ్యి నాకోసం పుట్టాడు గట్టిగా అనిపించి ఉన్న పనులని మానుకొని నేను ఇంప్రెస్ చేయగా పనిగా పెట్టుకొని నీకు నచ్చి నేను నమ్మించి నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నాను ఒకరిదాకా వెయిట్ చేసి తీరా ప్రపోజ్ చేస్తే సారీ హరి ఐ లవ్ యూ బట్ ఐ మీన్ నాట్ ఇన్ లవ్ విత్ యూ అని నీకు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి అర్థం కాదు స్టేట్మెంట్ వెళ్ళిపోతే ఏం చేయాలో అర్థం కాక గడ్డం పెంచుకొని అటు ఇటు అయమయంగా తిరుగుతుంటే ఏం చేయాలో అర్థం కాక అదృష్టం కొద్ది నీకు సమస్య వచ్చిందని చెప్పి నిన్ను మీ నాన్న కలిపి లవ్ సొల్యూషన్ అని తెలిసి నిన్ను మీ నాన్న కలిపితే నువ్వు నాకు హ్యాండ్ ఇచ్చి ఎవడు హ్యాండ్ పట్టుకొని వెళ్ళిపోతే నేనేమీ జరగనట్టు ప్రేమ ఒక పువ్వు అది రాలిపోతే ఏం చేయలేం ప్రేమ యొక్క త్యాగం మన ఎవరు వెళ్ళిపోతే ఏం పీకలేం అంటూ ఫేస్బుక్ లో వాట్సాప్ లో ఏదో మెసేజ్ పెట్టుకుని బతికేసాను అనుకున్నావా బంగారం. సూపర్. ఇదే డైలాగ్ పవన్ కళ్యాణ్ చెప్తే ఎట్లుంటది? రెడీయా? క్లాప్. పవన్ కళ్యాణ్ అసలు ఎలా కనిపిస్తున్నా నీకు? నిన్ను చూడగానే కనెక్ట్ అయ్యి నువ్వు నాకైతే పుట్టాను గట్టిగా అనిపించింది ఉన్న పనులని మానుకొని నేను ఇంప్రెస్ చేయడం పనిగా పెట్టుకొని నిన్ను మీ నాన్న కలిపితే నువ్వు నాకు హ్యాండ్ ఇచ్చి ఎవడు హ్యాండ్ పట్టుకొని వెళ్ళిపోతే నేనేమి జరగనట్టు ప్రేమ ఒక పువ్వు అది రాలిపోతే ఏం చేయలేం లవర్ అంటే ఏం చేయలేం అంటూ ఫేస్బుక్ లో వాట్సాప్ లో ఏదో మెసేజ్ పెట్టుకుని బతికేసాను అనుకున్నా బంగారం. అరే మొత్తం డైలాగ్ పెట్టేవరా నువ్వు? వెరీ గుడ్ సూపర్. ఇప్పుడు బాలకృష్ణ గారు. ఓకే. అసలు ఎలా కనిపిస్తున్నా చాలు నీకు? నిన్ను చూడగానే కనెక్ట్ అయ్యి నువ్వు నాకు ఎప్పుడు గట్టిగా అనిపించి ఉన్న పనులని మారుకొని నేను ఇంప్రెస్ అయ్యే పనిగా పెట్టుకొని నీకు నచ్చి నిన్ను నమ్మించి నువ్వు కూడా నన్ను లవ్ చేసిన వెయిట్ చేసి తీరా ప్రపోజ్ చేస్తే సారీ హరి ఐ లవ్ యూ బట్ ఐ మీన్ నాట్ ఇన్ లవ్ విత్ యూ అని నీకు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు కాదు కానీ స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతే ఎలా? సూపర్. ఇప్పుడు బాలకృష్ణ గారిలా చెప్పు. నెక్స్ట్ జయప్రకాష్ రెడ్డి గారు. ఓకే. ఏమే శైలు గబ్బుదానా అసలు నీకు ఎలా కనిపిస్తున్నాను? నిన్ను చూడగానే కనెక్ట్ అయ్యి నువ్వు నాకు చెప్పిన గట్టిగా అనిపించి ఉన్న పనులని మానుకోలేదా గబ్బుదానా? ఏమిరా ఇలా చెప్తుంది? నిన్ను మీ నాన్న కలపలా నువ్వు నా హ్యాండ్ ఎవరి హ్యాండ్ పట్టుకొని వెళ్ళిపోతే ఎలా? ఏమి? సూపర్. పోకిరి డైలాగు. ఆ డైలాగు కృష్ణంరాజు చెప్తే ఎలా ఉంటది? కృష్ణరాజు గారు చెప్తే ఎలా ఉంటది? ఓకే. నా యాల్ది గత్తందుకో జానికి నేర్చి పాడు చూపుదాం. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా పిషాం పిషాం పిషాం. అదేంటి లాస్ట్ లోది? బుల్లెట్. ఓకే. పిషాం పిషాం పిషాం. వెరీ గుడ్. సూపర్ మచ్చి అంటే సూపర్. ఇది విజయ్ దేవరకొండ చెప్తే. జోష్ క్లాప్స్. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా డిషాం డిషాం డిషాం. ఎవరైనా పోతే ద మోస్ట్ ఎఫెక్టివ్ పర్సన్ మేము అవుతాం సార్. అంతమంది సీనియర్ యాక్టర్స్ వాళ్ళందరూ వాయిస్ ఇమిటేట్ చేయడం, ఎందుకంటే వాళ్ళ సినిమాలు కూడా పూర్తిగా చూస్తుండోను, బట్ డెఫినెట్లీ వాళ్ళ వాయిస్ ని వాళ్ళ స్టైల్ ని లెజెండరీ యాక్టర్స్ వాళ్ళంతా. సో వండర్ఫుల్ గా చేసావు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. మీలాగే సూపర్లీ టాలెంటెడ్ స్టూడెంట్స్ మీ అంత ఏజ్ అప్పుడే వచ్చారు, అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయారు పాపం. అలా ఉండిపోయి ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళు ఇప్పుడు పెర్ఫామ్ చేయడానికి వస్తున్నారు. ఎవరు అనుకుంటున్నారా? నేను మీ మాస్. ఏంది ఆశ్చర్యపోతున్నారా? మేము కూర్చున్నందుకు ఆశ్చర్యపోతున్నా, అలా ఎందుకు కూర్చున్నామని ఆశ్చర్యపోతున్నాం. ఇలా కూర్చో, ఒక కాలు వెనక పడతట్టు.
ముత్యాల చెమ్మ చెక్క, ముత్యాల చెమ్మ చెక్క. నేను ఇక్కడ ఎందుకు కూర్చున్నాను అనుకుంటున్నారా? నేను సత్య శేషుని చంపడానికి వైజాగ్ వెళ్ళాలి. ఇప్పుడు వైజాగ్ వెళ్ళాలి. మాస్ ఫస్ట్ సాంగ్ ప్లీజ్. సార్ ఫస్ట్ సాంగ్ డిస్కాన్. I'm going to Vizag. ఏంటి అమ్మాయి అందంగా ఉందని గుద్దేసి వెళ్ళిపోతున్నావు? అయినా మేనస్ ఉందా? అంత స్పీడ్ గా వస్తున్నావు. నువ్వేమనుకుంటున్నావు నా గురించి? అమ్మాయి లడ్డులా ఉంది, ఒక గుద్దు గుద్ది పడేద్దామని అనుకుంటున్నావా? హ్యాండ్సమ్ గా ఉన్నావని బిల్డప్. హలో ఇప్పటివరకు ఓకే, లాస్ట్ లైన్ ఏంటి? హ్యాండ్సమ్ గా ఉన్నావని బిల్డప్ ఏంటి? ఏం మాట్లాడతలేవు? హలో హలో, గుద్దింది నేను కాదు తెలుసా? పో పో. వీడి కళ్ళల్లో నిన్ను చూసినాక ఏమయింద పోరి, వింత వింత గుంటోంది ఏమిటో ఈ స్టోరీ. నువ్వు కనబడకుంటే చంపొద్దు, నన్ను చంపొద్దు అన్న, నన్ను చంపొద్దు అన్న, నన్ను చంపొద్దు అన్న, నన్ను చంపొద్దు అన్న, చంపొద్దు అన్న, అన్న నన్ను చంపొద్దు అన్న, నన్ను చంపొద్దు. 5 స్టార్ సల్మాన్ రాజ్. శేషు, వైజాగ్ లో నాకు ఎదురు వచ్చేదేవుడు, అడ్డొచ్చేదేవుడు బాబీ. నాకెదురు సాక్ష్యం చెప్తావరా? నాకెదురు సాక్ష్యం చెప్పిన వాడు ఎవ్వడో కూడా భోంచేయకుండా ఇల్లు. అమ్మో కొత్త రీల్ అనుకుంటా. సార్ 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 ఏంటి వేడి చేసిందా? ఏంటి వేడి చేసిందా? ఏమైందిరా? ఎలా జరిగిందిరా? శేషుకి ఎదురు సాక్ష్యం చెప్పాను, చంపేశాడు. శేషు శేషు శేషు, వాడు గుండు బయలిపోయిందిరా. శేషు ఎవడా? శేషు ఎక్కడ ఉంటాడా? శేషు శేషు శేషు. నీకు కోపం రావాలరా, ఎందుకు బాధపడుతున్నావు? కోపం ఎక్స్ప్రెషనా? ట్రైన్ శేషు ఉన్నాడా? లేడు, ఫోన్ పెట్టే. శేషు ఉన్నాడా? హలో, ఎవరు? ఈరోజు తారీఖు ఎంత? అది అడగడానికి ఫోన్ చేసావా? అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ చెప్పురా. అబ్బా భయం వేస్తుందిరా నాకు. అరే 1వ తారీఖు నువ్వు ఉండవు. అబ్బా బేబ్స్ విన్నారా? జోక్ చేశాడు ప్రదీప్ అన్న, విన్నావా? జోక్ చేశాడు. 15వ తారీఖు నీకు భయం ఏంటో చూపిస్తా. 20వ తారీఖు వైజాగ్ లో ఒక మగాడు నిన్ను కొట్టడానికి పుట్టడానికి కనిపిస్తుంది. 20వ తారీఖు జనాలకు నువ్వు అంటే భయం పోతుంది. 1వ తారీఖు నువ్వు ఫినిష్ రా. ఇంతకీ ఎవడరా నువ్వు? మాస్ దుమ్ము లేచిపోద్ది. ఎవర్రా మీరు? సత్య మనుషులం రా. అరే ఇందాక అమ్మాయి గుద్దితే మాత్రం నుంచునని కబుర్లు చెప్తావు, ఇప్పుడు అబ్బాయి గుద్దితే మాత్రం రా. సేమ్ అలాగే సిగ్గుపడు. శేషు మనుషులాలు. చేసా ఓకే. ఎవర్రా మీరు? శేషు మనుషులం. శేషు 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 ఎవర్రా? అరే వెనక గన్నం తీరే. అరే వెనక గన్నం తీసేసారా? శేషు 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 ఆల్ ఫినిష్. ఏడవద్దురా, ఏడవద్దు ఏడవద్దు. భయ్యా తొందర నొక్కే, జేబులోని సామాన్లు అవి పర్సులు ఫోన్లు. రే నేను మాస్ మాట్లాడుతున్నా. అరే ఏడవద్దురా. నేను మాస్ మాట్లాడుతున్నా. ఏంట్రా వాయిస్ లో బెదురు కనపడుతుంది? చెప్పాను కదరా నీకు భయం అంటే ఏంటో చూపిస్తానని. భయపడ్డావు. అయినా
వైజాగ్ లో నువ్వు పెద్ద దాదావంటగా నేను ఎలా చంపుతానంటే టార్చర్ పెట్టి పెట్టి చంపుతా. అరే 1 తారీఖు వస్తుంది, నువ్వు ఫినిష్ రా, దమ్ముంటే కాసుకో. ఎవరు నువ్వు? ఓకే అరే రే చార్మి వచ్చి నువ్వు ఎవరో నాకు తెలిసింది. నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావు కదా. లేదు కాదు, మీది పిఠాపురం ఆర్కెస్ట్రా కదా? హీరో ఓకే. కాదు, ఏం తెలిసింది? నైట్ పూటల్లో నాకు కళ్ళు వస్తున్నాయి. ఎందుకు? నేను ఒకరిని లవ్ చేస్తున్నా. ఎవరు? ప్లీజ్. ఒకటి మీరు వెళ్ళి పాటలకు వస్తారా? మాస్ 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 ఎవడి మాస్ ఎక్కడి నుండి వచ్చాడు? మాస్ ఇక్కడ వైజాగ్ లో వచ్చి ఇక్కడ 2 సార్లు పోయాడు కదా ఇందాక. మాస్ 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 ఎక్కడ ఉంటాడు? మా మీకేమైంది? వెయిట్ చేసిందా? కనబడకుండానా? మాస్ 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 ఎక్కడ ఉంటాడు? ఇక్కడ ఉంటాడు? ఏం చేసి మాస్ ఎక్కడున్నావురా? మాస్ ఎంసీహెచ్కి వెళ్ళాడు, వస్తున్నాడు. హ్యాపీ దివాలి. శేషు మనుషులు చచ్చిపోయారు, నా ఫ్యామిలీ సేఫ్. అది కదా, సారీ అది వేరే. ఎవరు నువ్వు? మాస్. మాసా? భయపడకు, నేను కూడా నీ తీరు హాయిగా హుషారుగా అందరిని ఏడిపించి తిరిగేవాడిని. కానీ ఆ శేషు సత్య నా కుటుంబాన్ని ఏడవద్దు. నా లవర్ ని నా ఫ్రెండ్ ఆదిని చంపేశారు. కావాలంటే చూడు, ట్రీయు ట్రీయు ట్రీయు. అదే అదే అక్కడ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఫ్లాష్ బ్యాక్ లో ఉంది. కరెక్ట్ అన్నీ అదే ప్లేస్ మీద రోడ్ మీద ఉరుకుతుంటే నా అంజలిని తీసుకుపోయి నా ఫ్రెండ్ని చంపేశారు. నువ్వు వెళ్ళిపోతే అంజలి వస్తుంది, నువ్వు చూసావు కదా, అంజలి కూడా వచ్చి డాన్స్ వెళ్ళి పిలిపోయింది. ఇంతకీ అమ్మాయిని నువ్వు కలిసావా? లేదు, ఈ రోజు కలవబోతున్నాను నా అంజలిని. జాగ్రత్త గన్ను. నీది అరే నీది సేమ్ పట్టుకుంటే ఊడిపోతురా. మాస్ ఎక్కడే? అమ్మ బూచాడు వచ్చాడు, బూచాడు వచ్చాడు. తను మాస్ కాదు, గణేష్. ప్రదీప్, ఇంతసేపు మనతో ఉన్నది గణేషే కదా? ఎస్ గణేషే. స్టూడెంట్స్, ఇంతసేపు మనతో ఉన్నది గణేషే కదా? మాస్ నాకు కావాలి. ఎక్కడున్నాడో నాకు తెలీదు. మాస్ భయ్యా నాకు తెలుసు. అదిగో 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 అదిగో. రే శేషు, ఇదిగో మీ నాన్న సత్య. నాన్నేంటి ఇంత ఎంగున్నాడు? అంటే చిన్న క్యారెక్టర్ కాదు, కొడుకేంటి ఇంత పెరిగింది? శేషు వాడిని చంపేసేసు, వాడు బతకడానికి వీల్లేదు. నా చదువుకి తెలుసా? ఏంట్రా పేరెంటమా? మాస్ నాకు గురించి నీకు ఇంకా తెలియదు. పెద్ద తుతుమ్రే గానివి నువ్వు, పెద్ద తుతుమ్రే గానివి నువ్వు. నీ గురించి తెలుసుకోనికి చెప్పాను కదరా. భయ పెడతానన్నా పెట్టా, భయ పోగొడతానన్నా పోగొట్టా. పంపించురా నీ కొడుకుని. ఏడవద్దురా శేషు, వాడి బతకడానికి వీల్లేదు, చంపే వాడిని. యు కెన్ సిట్ అండ్ ఐ ఫైట్. యు కెన్ సిట్ అండ్ డై. భయ్యా భయ్యా వెనక గన్ను జాగ్రత్త. నా వైజాగ్ లో నువ్వా? చూసుకున్నాం. ఏంటి భయ్యా సినిమా తీస్తున్నావా? ఏంట్రా ఇది? రారా చూసుకున్నాం.
నా వైజాగ్ లో నీ దందా ఏందిరా? నాకు భయం అంటే ఏంటో చూపిస్తాను కదరా, నేను చూపిస్తా భయం అంటే ఏంటో. చేతితోనే పాలు పట్టాను, ఈ చేతితోనే బువ్వ. ఓ 50 కొట్టిపోయా. 1 రారా 2 ఒకటేనా? నేరా అప్పటి నుంచి మాస్ మాస్ అన్నారుగా. నేరా శేషు అరే విలన్కి సపోర్ట్ చేస్తున్నారు. విలన్కి సపోర్ట్ చేస్తారు. మాస్ని చంపాలి. మాస్ 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 మాస్ని చంపాలి. మాస్ని చంపాలి. అది కాదమ్మా, నేను హీరో విలన్ హీరో. నమ్మట్లేదురా. ఇప్పుడు హీరో రారా. అంతేనా? ఎత్తుకుంటే పోయాడా? అలా కాదురా, ఆడియన్స్ వైపు తిరిగా. అలా ఉండు, అలా ఉండు. ఇదిగో నీ కొడుకు. ఇప్పుడు మాస్ మాస్ మాస్. నువ్వు శేషు, నువ్వు శేషు. ఇప్పుడు శేషు అన్నాడమ్మా. రండి అందరూ రండి, శేషు చెప్పండి. రండి రండి రండి. వాళ్ళని ప్రజలు వదిలే. ఓకే సూపర్. మాస్ మీరు హీరోయిన్ తీసుకుని మా. థ్యాంక్ యూ సార్. నేను సార్ హీరో. నేను సార్. సార్ హీరో. నువ్వు హీరోయిన్ రా, విలన్ విగ్గు పెట్టుకుని. ఏ హీరో మీరు? అయ్యో ఓకే వెల్ డన్, సూపర్. క్లాప్ ఫర్ దెమ్, కమ్ ఆన్, గుడ్ జాబ్. ఇప్పుడు లాస్ట్ గేమ్ ఆడడానికి ఫైనల్ 2. ఓకే మీ పేరు? రాధిక. రాధిక, మౌనిక. మౌనిక, రాధిక, మీరిద్దరు ఇంచక్క ఈ చైర్లు మీకు కూర్చుంటారు. గిర్ర అని తిరుగుతుంది. ఆగాగా పరిగెత్తుకుంటూ వచ్చి వైట్ లైన్ యువతలే కూర్చుంటారు. కూర్చుని ఈ చిన్న చిన్న ప్లాస్టిక్ బాల్స్ ఉన్నాయి కదా, వాటిని ఆ బొచ్చులు పైన పెట్టారు కదా, వాటిలో అనేస్తారనమాట. అందులో 2 పడాలి. ఓకే, ఇద్దరిలో ఫస్ట్ ఎవరు 2 పడితే వాళ్ళు గెలిచినట్టు. రండి. లేదు మీరు నుంచోచ్చు. 3, 2, 1 గో. రంగమ్మ మంగమ్మ రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ
పట్టించుకోడు గొల్లబామ వచ్చి నా గోరు గిల్లుతుంటే గొల్లబామ వచ్చి నా గోరు గిల్లుతుంటే 3, 2, 1 స్టాప్. గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా అరే గిర్రా 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 అరే మీ చెయ్యే సగం దూరం వచ్చింది ఇక్కడ దాకా. వావ్ సూపర్, వెల్ ప్లేడ్, వెరీ వెల్ డన్. ఇంకా కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. గిర్రా 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 అరే ఇంకో రౌండ్ ఉందమ్మా దా. బుర్రా 3, 2, 1 గో. Three, two, one, stop and go. గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా అరే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా. Super, very well done. Wonderful, well played. Idhar claps, come on. ఈటీవీ ప్లస్ అండ్ ఎక్స్ప్రెస్ తరఫు నుంచి 3000 రూపీస్ క్యాష్ ప్రైజ్. గురుగారు రండి సార్. జిల్ 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 జిగలు దాదా నువ్వడికి ఏదైనా కాదంటానా జిల్ 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 జిగలు దాదా సూపర్, వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్. లేదంటానా మేడం గారు రండి రండి. This is a private party. ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 ప్రణామం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇలాగే ఆల్వేస్ కీప్ స్మైలింగ్, ఆల్ ది బెస్ట్, మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బాయ్, థ్యాంక్ యూ. సమస్త ప్రకృతికి ప్రణామం ప్రమోదం ప్రమోదం ప్రమోదం